హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీటెక్ తెలుగు. రీసెంట్గా ఆర్టీఓ నుంచి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. అందరికీ ఇలాంటి మెసేజెస్ అయితే వస్తున్నాయి. మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నెంబర్ని యాడ్ ఆర్ అప్డేట్ అయితే చేసుకోమని అయితే వస్తుంది. దీనికోసం వాహన్ పరివాహన్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాలని ఉంది. అయితే అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ అయితే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్లో వాహన్.పరివాహన్.gov.in అని టైప్ చేసి సెర్చ్ అయితే చేయండి. మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఒక అలర్ట్ మెసేజ్ అయితే ఉంటుంది, అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని. అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్లోను అలాగే మీ వెహికల్ ఆర్సీలోను మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసుకోమని ఉంటుంది. అది వాహన్ అండ్ సారథి పోర్టల్లో అయితే చేసుకోవాలని ఉంటుంది. మీరు మీ వెహికల్ ఆర్సీలో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి అంటే కనుక ఇక్కడ వాహన్ అని ఉంది. ఈ క్యూఆర్ స్కాన్ చేసి కానీ ఈ లింక్ క్లిక్ చేసి కానీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నెంబర్ యాడ్ ఆర్ అప్డేట్ చేయాలి అంటే సారథి అని ఉంటుంది. ఈ క్యూఆర్ స్కాన్ చేసి కానీ లింక్ క్లిక్ చేసి కానీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నెంబర్ యాడ్ ఆర్ అప్డేట్ ఎలా చేయాలో చెప్తాను. కాబట్టి సారథి లింక్ పై క్లిక్ చేస్తున్నా. మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ మీ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీకు ఒక ఆథెంటికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్తో అయితే ఆథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. మీ ఆధార్లో ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి చెక్ బాక్స్ పై చెక్ చేసి ఆథెంటికేట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆథెంటికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ చెక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లైసెన్స్ హోల్డర్ డీటెయిల్స్ అని వస్తుంది. నేమ్, ఫాదర్ నేమ్, లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్. మీకు ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఉంటే కనుక ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్లో నెంబర్ ఉంటుంది లేదా ఎంటీ ఉంటుంది. అది చెక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు న్యూ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ న్యూ మొబైల్ నెంబరు రెండూ కూడా ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఓకే పై క్లిక్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్సులో మీ మొబైల్ నెంబర్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.